బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు భగవంతుడికి కోరిక ఎలా ఉంటుంది? మనము ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి కోరుతాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అని అంటారు. దేవేచ్ఛ ఎలా ఉందో అనే విషయానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ విందామా? ఒకరోజు వీధులు ఊడ్చేటువంటి వ్యక్తి రోజు పని చేసి చేసి ఆ పని మీద విసుకొచ్చి ఊడ్చే చోట రోడ్డు ప్రక్కనే ఒక గుడి ఉంటే మెట్ల మీద కూర్చుండి ప్రతిరోజు, ఓ దేవుడా, నువ్వు రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉన్నావు, నా బ్రతుకు చూడు ఎంత కష్టమో, ఒక్కరోజు ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా అని దేవుడితో మొరపెట్టుకునేవాడు. అయినా దేవుడు ఏమీ స్పందించలేదు. రోజు ఇలాగే అంటూ ఉంటూ ఉంటే కొన్నాళ్ళకి విసిగిపోయినటువంటి దేవుడు, నా పని చేయటం నీకు అంత తేలిగ్గా ఉందా? నా పని చేయటం ఆ దేవుని వల్ల కూడా కాదు. అంత శక్తి ఆయనకుంటే కనుక ఈ పాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాలు విసిరాడు దేవుడి వైపుకి. దేవుడు కూడా ఇతని మాటలు విన్నట్లు వదిలేశాడు. ఒకరోజు సరేనన్నాడు. నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా, కానీ ఒక షరతు అన్నాడు దేవుడు. ఆ షరతు ఏమిటంటే, నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు. తెల్లారేసరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు అక్కడికి వచ్చాడు. దేవుడా, నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. దాంతో ధనవంతుని ముందు జోబులో నుంచి పర్సు కింద పడింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. మనోడు, ఒరే, పర్సు వదిలేసావురా, చూసుకోరా అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండి ఉన్న పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సును తీసుకొని వెళ్ళిపోయాడు. ఒరేయ్ దొంగ, ఆ పర్సు నీది కాదురా అని అరుద్దామనుకున్నాడు దేవుడి స్థానంలో ఉన్న రోడ్డు ఏడ్చేవాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి ఎలాగో అలాగా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవుడా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా పర్సు ఈ గదిలోనే పోయింది, నా తర్వాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును తీసుకొని ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే మనోడు సహించలేకపోయాడు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు. దాంతో ఉండబట్టలేకపోయాడు. దేవుడు పెట్టిన షరతును మర్చిపోయాడు. వెంటనే, ఒరేయ్ ఆగండ్రా, ఈ నావికుడు నిర్దోషి, పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు, వాడు పేదోడు, పర్సును తీసుకువెళ్ళాడు అని అరిచేశాడు. దేవుడు చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. ఇక దేవుడా, ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్టు చేశాను అన్నాడు. మనోడు పెద్ద తోపులాగా, గొప్పోడులాగా, ఎంత పని చేశావోయ్, నిన్ను అస్సలు స్పందించవద్దని అన్నాను కదా, ఎందుకలా చేశావు అన్నాడు దేవుడు నిష్ఠూరంగా. అదేమిటి స్వామి, మంచి పని చేసినప్పుడు మీరు నన్ను మెచ్చుకుంటారనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసి మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడి కొంచెమైనా పుణ్యం వస్తుంది అని నేనే ఇదంతా చేయించాను. అలాగే ఆ పర్సులోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు కదా అన్నాడు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు.
విధి లిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. అదే నావికుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది. వాడితో పాటు ఇంకొందరు ప్రయాణికులు కూడా బతికిపోయేవారు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావయ్యా నువ్వు అన్నాడు దేవుడు. దేవుడి యొక్క ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. ఆయన ఆలోచనల లోతు అవగాహన ఎత్తు అందుకోవటం మానవ మాతృలకు సాధ్యం కాదు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ భారం అంతా భగవంతునికే అప్పజెప్పి ఆయన స్మరణలో ఉండాలి అంతే. కాబట్టి మనము ఏదైతే మరి పరమాత్మను స్మృతి చేస్తూ ఉన్నాము అంటే అది మనకు పుణ్యఖాతాని లభింపచేస్తూ ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా మరి మృత్యువు ఒక మజిలి. గురు ఏదైతే ఎట్లాగా అంటే అప్పారావు గారు వైద్యుడిని చూసి తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా అన్నాడట. ఇక్కడ మనకు ఒక విషయం, గురజాడ అప్పారావు గారు వెళ్ళిపోతున్నారని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారట. అప్పుడు అప్పారావు గారు వైద్యుడిని చూసి తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా అన్నాడట. వైద్యునికి పరిస్థితి తెలుస్తుంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్ళిపోయాడు. మొన్న అప్పారావు గారి శతవర్ధంతి సభలో ఆయన మనువడి భార్య ఈ విషయం చెప్పింది. అంటే చనిపోయే ముందు ఎవరైతే మరి అంతిమతి సోగతి అన్నట్టుగా వాళ్ళు ఆ యొక్క చివరి దశలో కోరిక పూర్తయితే ఇక పూర్తిగా వెళ్ళిపోతారు అని అర్థం అన్నమాట. మృత్యువుని మజిలీగా గుర్తుపట్టడం గొప్ప సంస్కారం. మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవటం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం, నిర్వేదం ఒక బలహీనం. భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచి ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది, ఏదో ఒకనాడు వెళ్ళిపోక తప్పదని. కొందరు ఆ క్షణాన్ని గంభీరంగా ఆహ్వానిస్తారు, కొందరు బెబ్బేలు పడతారు, కొందరు బేల అవుతారు. ప్రఖ్యాత అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆర్డర్ ఆష్ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఎలాగంటే 1983లో గుండెకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు శరీరంలోకి ఎక్కించిన రక్తం ద్వారా ఈ వ్యాధి సంక్రమించింది. చావు తప్పదని అర్థమైపోతుంది. అభిమానులు దుఃఖంతో గుండె పట్టుకున్నారు. ఎందరో ఉత్తరాలు రాశారు. ఒక అభిమాని అన్నాడు, ఇంత దారుణమైన రోగానికి దేవుడు మిమ్మల్ని ఎందుకు గురి చెయ్యాలి అని. దీనికి ఆర్డర్ ఆష్ ఇలా సమాధానం రాశాడు. ఈ ప్రపంచంలో 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడుతున్నారు. 50 లక్షల మందికి టెన్నిస్ వంట పట్టింది. 5 లక్షల మంది ప్రొఫెసర్లుగా టెన్నిస్ని ఆడగలుగుతున్నారు. 50,000 మంది టెన్నిస్ పోటీ టోర్నమెంటులో ఆడుతున్నారు. 50 మంది మాత్రమే పూర్తి ఉన్నతమైన స్థాయికి వచ్చారు. నలుగురే సెమీఫైనల్స్కు వచ్చారు. ఇద్దరే ఫైనల్స్కి వచ్చారు. నేను ఛాంపియన్ని సాధించాను, కప్పుని గెలిచాను. చేత్తో పట్టుకున్నప్పుడు నేను దేవుణ్ణి అడగలేదు, ఎందుకయ్యా నన్ను ఒక్కడిని ఎంపిక చేశావు అని. ఇప్పుడు మరి కష్టంలో ఉంది, నాకే ఎందుకు ఈ అనర్థాన్ని ఇచ్చావు అని దేవుణ్ణి అడిగే హక్కు నాకేముంది అని అన్నారు. అంటే ఏదంటే మృత్యువును కూడా ఒక ఆటలాగా తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా ఇవన్నీ కూడా యథార్థంగా జరిగినవే కదా. ఆకెళ్ళ అచ్యుత రామం గారు రైల్వేలో పెద్ద ఆఫీసర్గా పనిచేశారు. రామాయణాన్ని రగడ వృత్తంలో రాశారు. ఆదిశంకర్ల రచనల్ని, త్యాగరాజ భక్తి దంత్వాల్ని రచనల ద్వారా నిరూపించారు. 1984 ఫిబ్రవరి 12 ఉదయం సికింద్రాబాద్లో వారి అమ్మాయి కొత్త ఇంటికి శంకుస్థాపన శుభకార్యాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఒక బ్యాచ్ని దింపి ఇంటికి వస్తున్నారు తెల్లవారుజామున. దారిలో గుండెపోటు వచ్చింది. సికింద్రాబాద్ ట్యాంక్ బండ దగ్గర ఉన్న ఆ పాత ఆంజనేయ స్వామి గుడి ముందు కారుని పక్కకి ఆపి పార్కింగ్ దీపాలు వెలిగించి కారు తాళం జోబులో వేసుకొని స్టీరింగ్ ముందు తల ఆనించి వెళ్ళిపోయాడు. రామభక్తుడికి మృత్యువు ఆంజనేయుడి సమక్షంలో ఒక యాత్ర.
ఒక విచిత్రమైన సంఘటన. మా తండ్రి గారు దాదాపు 69 ఏళ్ల క్రితం విజయవాడలో పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు. విజయవాడ రేడియో స్టేషన్ పాత బంగ్లాలో ఉండేవారు. చల్ల వెంకటరత్నం గారు వారి యొక్క తండ్రి గారు రామభక్తుడు. శ్రీరామనవమి నవరాత్రుల్లో ఆయన పూజలు చేసి ప్రవచనాలు చెప్పించేవారు. ఆ సంవత్సరం మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అప్పట్లో వారు 20వ పడిన ఉండి ఉంటారు. రామాయణం చెప్తున్నారు. ఉదయం కళ్యాణం జరిగింది. సాయంకాలం ప్రవచనం జటాయువు నిర్యాణం గురించి చెప్తున్న శాస్త్రి గారు వెంకటరత్నం గారు స్తంభానికి చేరబడి కూర్చొని వింటున్నారు. జటాయువు రామ రామ అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు అన్నారు శాస్త్రి గారు. జటాయు వెళ్ళిపోయాడా అన్నాడు వెంకటరత్నం. అవునన్నారు శాస్త్రి గారు. అంతే. స్తంభానికి ఆనుకున్న వెంకటరత్నం గారి తల వాలిపోయింది. వెళ్ళిపోయారు. దాదాపు 21 ఏళ్ల క్రిందట మల్లాది చంద్రశేఖర్ గారు శాస్త్రి గారు సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మహాభారత ప్రవచనం చెప్తూ ఈ ఉదంతాన్ని చెప్పారు. వెంకటరత్నం గారికి మృత్యు ఒక ముహూర్తం, చాలామందికి మృత్యు ఒక మజిలీ, కొందరికి ఆట విడుపు, మహాయోగులకి నిర్యాణం, కొందరికి ఐహికమైన మోజులకు విడాకులు ఇచ్చే ఆఖరి క్షణం, కొందరు అదృష్టవంతులకు మరొక గమ్యాన్ని దాటే వంతెన అని చెప్పటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి జీవితంలో మనము ఇలాగే భావించాలి. ఎందుకంటే సగభాగం నిద్రలో, నారీ జన సంగమంలో వ్యర్థం చేస్తూనే ఉన్నాము. కొంతకాలం బాల్యం మింగేస్తుంది, కొంతకాలం సంసారం పోషణలో ధనార్జనలో పోతుంది. ఇలా చూస్తే పరమాత్మను ఆరాధించడానికి అవకాశమే ఉండటం లేదు. సంసారం, సంతానం, సిరి సంపదలు ఇవన్నీ అశాశ్వతాలు. శాశ్వతమైనది నారాయణుని అనుగ్రహం. అది సాధించటానికే జీవితాన్ని అంకితం చేయాలి. కాబట్టి మీరు ఏదైతే జీవితం సాధించాలి అనుకుంటూ ఉన్నారో దాన్ని మనం సాధనలోనే ఉపయోగించాలి. దాన ధర్మాల వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అంటూ ఉంటారు. మనం చేసే దానం ఎలా ఉండాలి అంటే, దానం అనేది ఒక బాధ్యత. మంచి సమయంలో, మంచి ప్రదేశంలో, మంచి ఉద్దేశంతో సరైన వాడికి తిరిగి ప్రతిఫలం ఆశించకుండా చేసిన దానాన్ని సాత్విక దానం అంటారు. ప్రతిఫలం ఆశించి మళ్ళీ తిరిగి రావాలనే భావంతో, బలవంతంతో, డాంబకంతో, పేరు కోసం, ముఖమాటం కోసం, ఇష్టం లేకున్నా చేసే దానాన్ని రాజసిక దానం అని అంటూ ఉంటారు. ఈ సందర్భమే లేకున్నా అనుకున్నవని చోట యోగ్యత లేని వారికి అవమానకరంగా ఇచ్చే దానాన్ని తామసిక దానం అంటూ ఉంటారు. ఈ కాలంలో చాలామంది చేసేవి రాజసిక దానాలే. ఒకరికి సహాయం చేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిరిగి మనకేమైనా రావాలి అనే భావంతో చేస్తూ ఉంటారు. ఫలాపేక్ష లేకుండా దానం చేసేవాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది. ఇచ్చే దానం నేను ఇస్తున్నాను అనే తలంపు నుండి ఏది నాది, ఏది ఎవరిది అనే ప్రశ్న నుండి అంతా పరమాత్మవే అనే భావన రావాలి. నేను, నా ప్రాణం, నా ఆస్తి, నా కుటుంబం నాది, ఇలా అన్నీ ఆ పరమాత్మలోనే, దేనికి మనం యజమానులం కాదు అనే భావన పూర్తిగా వచ్చాక చేసే దానం చాలా గొప్పది. అప్పుడు జీవితంలో కూడికలు ఉండవు, తీసివేతలు ఉండవు. అప్పుడు చేసే ప్రతి పనిలోనూ ఆనందంగా ఉంటారు. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి అంటూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మనము వింటూ ధారణ చేస్తూ ఉండాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే.